హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బైబిల్ ఫ్యాక్ట్స్. మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరని? అతని పేరే మెతుషెల. 969 సంవత్సరాలు జీవించాడు. ఆదికాండం 5:27 ప్రకారం మెతుషెల 969 ఏండ్లప్పుడు మృతి పొందాను అని ఉంది. అయితే మెతుషెల ఎప్పుడు చనిపోయాడు అన్నదే మన ప్రశ్న. ఆదికాండం 5:25 ప్రకారం మెతుషెల 187 సంవత్సరాల వయసులో లెమెకును కన్నాడు. ఆదికాండం 5:28-30 ప్రకారం లెమెకు 182 సంవత్సరాల వయసులో నోవాహును కన్నాడు. మెతుషెలలో లెమెకును కన్నప్పటి వయసు 187 సంవత్సరాలు ప్లస్ లెమెకు నోవాహును కన్నప్పటి వయసు 182 సంవత్సరాలు, మొత్తం 369 సంవత్సరాలు. అనగా నోవాహు పుట్టినప్పుడు మెతుషెల వయసు 369 సంవత్సరాలు. ఇక్కడ నుంచి మీరు కాస్త జాగ్రత్తగా వినండి. ఆదికాండం 7:11 ప్రకారం జలప్రలయం వచ్చేసరికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. నోవాహు పుట్టినప్పుడు మెతుషెల వయసు ఎంతో మీకు గుర్తుంది కదా? అదే 369 సంవత్సరాలు ప్లస్ 600 సంవత్సరాలు, మొత్తం 969 సంవత్సరాలు. అనగా ఈ 969 సంవత్సరాలు మెతుషెల జీవించిన కాలం. సో అర్థమైంది కదా, మెతుషెల జలప్రలయం వచ్చిన సంవత్సరంలోనే చనిపోయాడు. అయితే మెతుషెల జలప్రలయంలోనే చనిపోయాడా లేకపోతే జలప్రలయం రాకముందే చనిపోయాడా అనేది ప్రశ్న. దీనికి స్పష్టమైన ఆన్సర్ లేదు. కానీ కొందరు బైబిల్ పండితుల ప్రకారం జలప్రలయంలో పాపిష్టి వారందరూ మరణించారు, కానీ మెతుషెల దేవునితో నడిచి 969 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి జలప్రలయానికి కొంచెం కాలం ముందే, అనగా జలప్రలయం వచ్చే సంవత్సరంలోనే కొంచెం కాలం ముందే సాధారణంగా మరణించుంటాడని పండితుల అభిప్రాయం. సో మెతుషెల గురించి తెలుసుకున్నారు కదా. మీకందరికీ ఇప్పుడు ఒక ప్రశ్న. అలాగే నోవాహు తండ్రి అయిన లెమెకు జలప్రలయానికి ఎన్ని సంవత్సరాల ముందే చనిపోయాడో మీరే ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.